హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో రాజమండ్రిలోని పుష్కరాగాడి దగ్గర అయితే ఉన్నాను. దూరంగా కనపడుతున్న కొత్తగా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశారంట రాజమండ్రిలో, గోదావరి మధ్యలో. అక్కడికైతే స్టార్ట్ అయ్యాను. ఎలా ఉంటుంది మొత్తం చూపెడతాను మీకు, ఓకేనా? టికెట్ ఎంత ఉంది, బోట్కి ఎంత ఉంది, రెస్టారెంట్లో ఎలా ఉంది అనేది కూడా చూపెడతాను. మనం లేట్ చేయకుండా బోట్ కూడా రెడీగా ఉంది, వెళ్ళిపోదాం పదండి. బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే ఇచ్చాము. ఇక్కడ నుంచి పాపికొండలో కూడా బోట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన మెనూ అయితే ఇచ్చారు. అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మొత్తం ఇక్కడ ఉంటాయి. టికెట్ వచ్చేసింది, బోట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. పందిరి టిక్కా అయితే ఆర్డర్ చేద్దాం. స్టార్టర్స్ తిందాం. తర్వాత మనకు వాటర్ బాటిల్ ఇచ్చారు. చూడండి, ఇప్పుడు చూసా బిల్లులో వాటర్ బాటిల్ 45 రూపీస్ అంటే. వచ్చిన తర్వాత బిల్లు ఎలా ఉంటుంది అనుకుంటారు కదా, ఇప్పుడు ఒకసారి చూడండి. బయటికి అయితే వచ్చేసాను. ఇప్పుడే రెస్టారెంట్ నుంచి అయితే బయటకు వచ్చాను. ఈవినింగ్ టైంలో ఇక్కడ చాలా బాగుంటుంది. మన బోట్ అయితే వెళ్ళిపోతుంది. తినడం చాలామంది వెళ్ళిపోతారు బయట. ఇక్కడికి వస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది. మనం రెస్టారెంట్లో ఎక్కడైనా తినవచ్చు అలా. వచ్చి తిని వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ వరకు రావడం అనవసరం. మనం గోదావరి మధ్యలో వచ్చాం కాబట్టి ఒకసారి మొత్తం చూసేద్దాం. బయట అయితే ఇలా సెట్టింగ్ ఉంది. ఈవినింగ్ టైంలో బాగుంటుంది అనుకుంటా. ఇది లొకేషన్ చాలా బాగుంటుంది.
కాసేపు కూర్చున్నా. ఇప్పుడే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అంటే నాతో వచ్చిన వాళ్ళు. కొంచెం లేట్ అయినా పర్లేదన్నా, మనం వీడియో తీయాలి కాబట్టి వీడియో తీసేసి బోటు మళ్ళీ రావాలి. అటు నుంచి రెస్టారెంట్గా వచ్చే కస్టమర్స్ ఉంటే వాళ్ళని తీసుకొని మళ్ళీ బోట్ అయితే వస్తుంది, మన కోసం సపరేట్గా ఏం రాదు. వచ్చిన తర్వాత మనం ఈలోపు మనం మంచిగా వీడియో తీసేద్దామని లేట్ అయిద్ది అన్నాను. ఇప్పుడు బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన ఒక్కరి కోసం రాదు కదా. చూసారా, ఇటుపక్క బ్రిడ్జి, ఇటుపక్క బ్రిడ్జి మధ్యలో ఈ రెస్టారెంట్. ఇప్పుడు ట్రైన్ వెళ్తుంది చూడండి, కనపడుతుందా ట్రైన్ ఏడుంది అక్కడ. ఈవినింగ్ టైం అయితే లైటింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంత అనిపించట్లే, ఫుల్ ఎండ ఎక్కువ ఉంది. టైం ఇప్పుడు 2 o'clock అవుతుంది ఆఫ్టర్నూన్. ఇంత ఎండలో కష్టమే, వీడియో అంత రాదు. ఆ లొకేషన్ కూడా అంత థ్రిల్లింగ్గా అనిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఆఫర్ ఉంది ఈ రెస్టారెంట్లో. మనం ఈ రెస్టారెంట్కి వచ్చేటప్పుడు బోటింగ్ పాయింట్ దగ్గర చెప్తారు మనకి, రెస్టారెంట్లో బిల్లు 300 దాటిందంటే బోట్కి టికెట్ ఫ్రీ అనమాట. బోట్కి సపరేట్ మనం రెస్టారెంట్ చూడడానికి బోట్లో రావాలంటే 80 రూపీస్ తీసుకుంటారు టికెట్కి. అలాగే అది బోట్ రైడ్ అనమాట. అలా మనం రెస్టారెంట్ ఫుడ్ తినడానికి వస్తున్నాం కాబట్టి రెస్టారెంట్లో 300కి దాటిందంటే బిల్లు బోట్లో ఫ్రీగా మనం తీసుకెళ్ళిపోతారు. ఇదైతే బాగుంది. అందుకనే బిల్లు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా చాలా ఎక్కువనే అవుతుంది. మనం లొకేషన్ చూడడానికి వస్తున్నాం, ఇక ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైం రండి, చాలా బాగుంటుంది. 300 కాబట్టి క్రాస్ చేసేయండి. బోట్లో ఫ్రీగా ఆ లొకేషన్ చూసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఈ ఆఫర్ అయితే బాగా అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గోదావరి మధ్యలో రెస్టారెంట్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నా రెస్టారెంట్కి వెళ్ళి వీడియో తీయాలి, మొత్తం చూపెట్టాలి మన వాళ్ళకని. రోజైతే టైం అయితే వచ్చేసింది. ఆఫ్టర్నూన్ 2 o'clock మన వీడియో అయితే తీయడం జరిగింది. లొకేషన్ అయితే సూపర్గానే ఉంది. ఆ ఈవినింగ్ టైం రావడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే మధ్యాహ్నం జనాలు ఉండరు, అలాగే ఎండ ఎక్కువ ఉంది, అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు. ఈవినింగ్ టైంలో చల్లటి గాలి బాగుంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ కుదిరిన తర్వాత మళ్ళీ అయితే వద్దాం. ఇటొక బ్రిడ్జి, ఇటొక బ్రిడ్జి, మధ్యలో రెస్టారెంట్. ప్లానింగ్ అయితే బాగుంది. ఓకే, మన బోట్ అయితే వచ్చేస్తుంది. కస్టమర్లు వస్తేనే బోట్ ఆ ఒడ్డు నుంచి ఇక్కడికైతే వస్తుంది, లేకపోతే మనం బోట్ వచ్చే వరకు ఇక్కడే ఉండాలి.